అయ్యా, ఈయన శంకర్రావు గారు. నమస్తే. శంకర్రావు గారు భార్య సుమిత్ర గారు. సుమిత్ర గారు అబ్బాయి పెళ్లి కొడుకు సంతోష్ గారు. అంతేనయ్యా. అయ్యా, శంకర్రావు గారు 10,000 డబ్బులు ఇస్తారా? ఎందుకండి? సారు విలువైన టైం కేటాయిస్తున్నారు కదా. పెళ్లి సంబంధం కుదిరితే ఓకే, లేకపోతే సార్ టైం వేస్ట్ కాదా? కుదరకపోతే మా టైం వేస్ట్ కాదా? నా బిడ్డ పెళ్లి చేస్తా అని నేను మీ ఇంటికి రాలేదు, మీ కొడుకు పెళ్లి చేస్తా అని నా ఇంటికి వచ్చావు. ఏమయ్యా విఠల్? అయ్యా అయ్యా అయ్యా, చెప్పనిస్తే కదయ్యా నన్ను. ఆల్ కండిషన్స్ అగ్రి అంటూ పరిగెత్తుకొచ్చారు. అయ్యా, ఫస్ట్ కండిషన్ 10,000కే. వెనక్కిపోతే ఈ జన్మలో మీ కొడుకు పెళ్లి చేసినట్టే. నేనిస్తానండి. బేషుగ్గా సుమి. నా ఫిలాసఫీ ఏంటో వాళ్ళకి చెప్పావా? అయ్యా, చెప్పక చస్తానా? పైసామే పరమాత్మయే. పైసా సంపాదిస్తేనే మనిషి. సంపాదించినోడు సచ్చిన శవంతో సమానం. సార్కైతే పని, కాకపోతే పైసలు. పైసా విలువ తెలిసినోడు కాబట్టి కసితో నీ కరసం చేసి లక్షలు సంపాదిస్తాడు. ఏయ్, చెప్పమన్నది నా ఫిలాసఫీ గురించి రా, నా క్యారెక్టర్ క్లారిఫికేషన్ గురించి కాదు. అయ్యా 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 బాబు సంతోష్, ఏం చదువుకున్నావు? ఎంటెక్. మీరేం చదివారు? ఎంఎస్సి బిఎడ్. మీరు? బిఎస్సి. మరి మీరు? ఇంటర్లా మా అయ్య చచ్చిండు, నాకు అటెండర్గా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక ప్రమోషన్ కావాలంటే సర్టిఫికెట్లు కావాలి, ఎగ్జామ్లు కట్టాలి, పైసలు పైరవీలు దావత్లు ఇచ్చి కింద మీద పడి డిగ్రీ పీజీ వరకు సర్టిఫికెట్లు సంపాదించిన, అటెండర్ టు ఆఫీసర్ అయినా. నా నేమ్ ప్లేట్ల డిగ్రీలు ఉండాలనుకున్నా, పెట్టుకున్నా. చదువుకున్న నాలెడ్జ్ తక్కువ, కొలువు చేసి సంపాదించుకున్న తెలివి ఎక్కువ. గుంటల భూముల నుండి ఎకరాల భూముల దాకా వాటి సర్వే నంబర్లు, ఏ పుట్టలో ఏ గుట్టలో ఎలాంటి భూములున్నాయో, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమున్నాయో అన్నీ గూగుల్ రాకముందే నా మైండ్లో మ్యాపింగ్ చేసి పెట్టుకున్నా. నన్ను గలవంది పని కాదు, నేను పోంది ఫైల్ గలదు. ఇదే నా జాబ్ ప్రోగ్రెస్, ఇదే నా డెవలప్మెంట్. మీదేం జాబ్? నేను కొత్త పిఆర్సీ తోటి జీతాలు పెరిగినాయేమో కదా. మీకు తెలీదా ఎంత పెరిగాయో? మాకా? మేము మీ లెక్క జీతాలు చూసి ముచ్చటోళ్ళం కాదు. ఎంత వస్తుందో కూడిక తీసివేతలు చేసేటంత టైం మాకు ఉండదు. మేము డైలీ ఇన్కమ్ ఎంతనో చూసుకునేటోళ్ళం. మీ జీతము మా పాకెట్ మనీతో సమానం. మీరు ఫస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులు, ఫస్ట్ అయిన తర్వాత ఏటీఎం ముందు పడిగాపులు. మేము వచ్చింది పెళ్లి చూపులకండి, నా జీతాలు లెక్కేసుకోవటానికి కాదండి. మీ కొడుకు జీతం ఎంతో నాకు తెలియాలి కదా. 1 lakh వరకు వస్తుందండి. శాలరీ ఓకే. కనకమహాలక్ష్మి,
కనకమాలక్ష్మి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏసీ ఆన్లో లేదా? ఉక్కపోతగా ఉంది. సారీ కనకం, నువ్వు అడుగు పెడితే ఏసీ పెంచాలని మర్చిపోయా. భార్యను చల్లగా చూసుకునే భర్త అంటే మీరే అయ్యగారు. నా భార్యకు బిడ్డకు ఫుల్ ఏసీ కావాలి. మీ ఇంట్లో ఏసీ ఉందా? బెడ్రూమ్లో ఉందండి. సంబంధం కుదిరితే హాల్లో కూడా పెట్టిస్తామండి. అలా ఉన్నావు? ఎలా ఉన్నానండి? నేనెలా ఉన్నాను? బంగారంతో నిండుగా ఉన్నారండి. ఆడదాని వంట మీద బంగారం చూసి మగవాడి సంపాదన చెప్పొచ్చు. నీకే బంగారానికి దిక్కు లేదు, రేపు నా బిడ్డకేమిస్తారు? 30 తులాల బంగారం నాకు కూడా ఉందండి. పెళ్లి సంబంధం అనగానే ఆడావిడిగా వచ్చేసామండి. బంగారం వేసుకోవాలనే ఆలోచనే రాలేదండి. నా భార్యకు నాకంటే నాలెడ్జ్ ఎక్కువ. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఓన్గా చదివింది, అందుకే ఎక్కువ క్వశ్చన్స్ వేస్తుంది. అమ్మాయిని చూపిస్తే బాగుంటుందండి. మీ అబ్బాయిని టెస్ట్ చేయని, మా అమ్మాయిని చూపించాం. కనకం, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 1,00,000 శాలరీ. బాబు, అద్దాలివ్వు. అమ్మా, మొన్నటి సంబంధం చూడబుడ్డి కళ్ళద్దాలోడు. సాలరీ 1,75,000. కానీ కాదనుకున్నాం వాడి భూతద్దాలు చూసి. .5+ ఆంటీ, కావాలంటే కాంటాక్ట్ లెన్స్ వేయించుకుంటాం. స్టాండప్. ఓకే, అబ్బాయి హ్యాండిక్యాప్డ్ కాదు. మొన్న ఒక సంబంధం, అన్నీ చక్కగా ఉన్నాయి. వాడు వెళ్తున్నప్పుడు తెలిసింది వాడి నడుము వంకరగా ఉందని. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైండ్ సాఫ్ట్గా ఉన్నా బాడీ మాత్రం ఫిట్గా ఉండాలి. నేను రోజు జిమ్కి వెళ్తానండి. అయితే 10 పుషప్స్ కొట్టు, చూస్తా. ఎక్స్ట్రాలతో మొన్న ఒక గున్నేనుకు సంబంధం వచ్చింది. వాడు కారు దిగి లోపలికి వచ్చేసరికి దమ్ము పట్టిండు. ఆస్తమా రోగపోన్ లెక్క. అందుకే ఈ టెస్టు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నోడే నిజమైన మొనగాడు. వాడే మా అమ్మాయికి కాబోయే మొగుడు. ఈ రోజుల్లో కొడుకును కన్నందుకు ఆ మాత్రం కన్నీళ్లు కార్చంది పెళ్లి కుదరదండి. ట్రైలర్కే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాగండి? ముందు ముందు సినిమా చూడాలి మాతో.
మీ అమ్మాయిని చూపించండి. సంతోష, నా పేరు సంతోష్ అండి. మన నేమ్స్ మ్యాచ్ అయ్యాయండి.